హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం సదరం ధృవీకరణ పత్రాల స్థానంలో 21 రకాల వైకల్యం కలిగిన వారికి యూడిఐడి కార్డులు అయితే జారీ చేస్తూ ఉంది. ఇందులో వైద్యులకు అవగాహన కల్పించడం కోసం వర్క్ షాప్ను అయితే నిర్వహించారు. ఈ వర్క్ షాప్లో మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఈ ధృవీకరణ పత్రాలు జారీ చేసే సమయంలో వైద్యులు దివ్యాంగుల పట్ల మానవత చూపాలని, వారికి సదరం ధృవపత్రాలు ఇచ్చే క్రమంలో లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇలా ఉందండి. రాష్ట్రంలో అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు సూచించారు. ఎలాంటి వైకల్యం ఉంది, ఎంత శాతం మేర వైకల్యం ఉంది అనే అంశాన్ని వైద్యులు పక్కాగా గుర్తించి మానవతతో వాటిని జారీ చేయాలన్నారు. హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో సదరం ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి వైద్యులతో నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని సెర్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్, సదరం డైరెక్టర్ సాయి కిషోర్, ఎయిమ్స్, అలాగే గాంధీ, ఉస్మానియా, నిమ్స్లోని పలు విభాగాధిపతులతో వైద్య నిపుణులతో హాజరై ఆమె మాట్లాడడం జరిగింది. ఎలాంటి పొరపాటు జరగకుండా వైద్యులు ఓర్పుతో నేర్పుతో మానవత్వాన్ని జోడించి వైకల్య పరీక్షలు నిర్వహించాలని, సర్టిఫికెట్లు ఇవ్వకపోతే దివ్యాంగులు నష్టపోతారని మంత్రి గారు పేర్కొన్నారు. ఈ మేరకు చాలామందికి 30-35% వైకల్యం ఉంటుంది. 40% వైకల్యం ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయి. కాబట్టి ఇలాంటి 30-35% ఉన్నవారిని కూడా మానవత చూపి వారికి సదరం ధృవపత్రాలు జారీ చేసినట్లయితే దివ్యాంగులకు మేలు జరుగుతుందని, అలా కాకుండా సర్టిఫికెట్లు ఇవ్వకపోతే దివ్యాంగులు నష్టపోతారని వైద్యులు మానవతతో దివ్యాంగుల పట్ల సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని పేర్కొనడం జరిగింది.